హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ మోనికా. సో ఉదయపూర్ వెళ్ళాం కదా రాజస్థాన్. సో అక్కడ మేము స్టే చేసిన హోటల్ రూమ్ చూపిస్తాను. హోటల్ పనోరమా హవేలీ ఉదయపూర్. సో ఇది నా ఆల్ టైమ్ ఫేవరెట్. ఎంటర్ అవ్వగానే మీకు ఇక్కడ ఇలా కనిపిస్తుంది కదా, అక్కడ మీకు ఒక చిన్న మినీ సోఫా లాగా ఉంది. అక్కడ నాకు ఎంత బాగా నచ్చిందంటే అక్కడే తిన్నాను, అక్కడే పడుకున్నాను, అక్కడే కూర్చున్నాను. సో బెడ్రూమ్లో బెడ్ ఉన్నా కూడా వేస్ట్ అనిపించింది. నాకు అంత బాగా నచ్చింది అనమాట. అది విండో సీట్ అండ్ విండో వ్యూ కూడా బయట రోడ్స్ అన్నీ కనిపిస్తా ఉంటాయి. నైట్ అయితే ఆ రివర్స్, లేక్స్ ఇవన్నీ కనిపిస్తా ఉంటాయి. చాలా బాగుందనమాట. అండ్ బెడ్రూమ్ వచ్చేసి చాలా పీస్‌ఫుల్‌గా అండ్ యాంబియన్స్ వాస్ టూ గుడ్. మీరు ఎప్పుడైనా ఉదయపూర్ వస్తే గనుక ఇక్కడ మస్ట్ విజిట్ ప్లేస్ అని చెప్పుకోవచ్చు. అంత బాగుంది. అండ్ పెయింటింగ్స్ గానీ, ఆ క్లీన్‌నెస్ గానీ, ఆ మెయింటెనెన్స్ గానీ చాలా బాగుంది. అండ్ మనకిక్కడ ఒక వార్డ్రోబ్ కూడా ఇచ్చారు. దాంట్లో మీకు డ్రెస్సింగ్ ఇవన్నీ కూడా పెట్టుకోవడానికి. అండ్ ఇక్కడ చూసారు కదా, ఏసీ రిమోట్, టీవీ రిమోట్స్ ఉన్నాయి. అండ్ అలానే కెంట్లీ కూడా ఇచ్చారు. మీకు సాచెట్స్ ఉంటాయి, మిల్క్ పౌడర్, కాఫీ పౌడర్, టీ పౌడర్. సో మీరు మేక్ యువర్ ఓన్ కాఫీ అని చెప్పుకోవచ్చు. కాకపోతే దీంట్లోనే మనకి హోటల్ కూడా ఉంది కాబట్టి సో మీరు కాల్ చేసి ఆర్డర్ అయినా తెచ్చుకోవచ్చు. లేదా పైకి వెళ్ళి మీరు డిన్నర్ చేయొచ్చు, లంచ్ చేయొచ్చు. సో ఇది వచ్చేసి మన గ్రౌండ్ ఫ్లోర్లో చూపించాను ఇప్పుడు రూమ్ ఏదైతే ఉందో. సో ఇప్పుడు పైకి వద్దాం. పైకి వచ్చిన తర్వాత వ్యూ అయితే ఇలా ఉంటుందన్నమాట. నైట్ టైం అయితే అద్దిరిపోతుంది, నిజం చెప్తున్నా. పగల కన్నా నైట్ చాలా బాగుంటుంది. అండ్ ఇది వచ్చేసి ఫ్యామిలీ రూమ్స్ అని ఎందుకు చెప్తున్నా అంటే, నార్మల్లీ ఒక 2-3 మెంబర్స్ వస్తే నేను ఇందాక చూపించిన రూమ్లో అడ్జస్ట్ అవ్వచ్చు. ఈ రూమ్లో అట్లీస్ట్ ఒక 5-6 మెంబర్స్ ఇలా, అంటే ఫ్రెండ్స్ గ్యాంగ్ కానీ లేకపోతే ఫ్యామిలీ కానీ ఎప్పుడైనా విజిటింగ్కి వచ్చినప్పుడు ఇలాంటి రూమ్స్ తీసుకుంటే మీకు మనీ సేవ్ అండ్ ప్లేస్ సేవ్ అవుతుంది. సో చాలా బాగా పెట్టారు ఈ హోటల్ వచ్చేసి. అండ్ వ్యూ అయితే బాగుంది, మీరు కూడా చూసే ఉండొచ్చు. సో నైట్ టైంలో మీకు డిన్నర్ అండ్ లంచ్ టైంలో కూడా ఇక్కడ అవైలబుల్ ఉంది. సో పైకి వెళ్ళి చేయొచ్చు, డైనింగ్ ఏరియా కూడా ప్రాబ్లం లేదు. అండ్ దీని వీడియో అనమాట. సో ఎలా అనిపించింది ఏంటనేది కామెంట్స్లో చెప్పండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.